నేను మీ వినుతా నగరం కాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఇప్పటి వరకు మా ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామంలో మాకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షంతో, మంగళహారతులతో, వామపక్షాలతో, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వీళ్ళతో కలిసి మా ప్రచారాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసే వాళ్ళు కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరు కానీ చదువుకున్న వాళ్ళు లేరని వచ్చి ఓట్లు వేయట్లేదు. ఆల్రెడీ మన పోలింగ్ 60% పోల్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి, దాన్ని 80% వరకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు నిలబెట్టారు. మన జనసేన పార్టీ తరపు నుండి చదువుకున్న వాళ్ళు నిలబెట్టామండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరోజు ఫెస్టివల్కి వస్తున్నట్టు వచ్చి ఆ ఒక్క రోజుని, రేపటి రోజుని జయప్రదం చేయండి. ప్రతి ఒక్కరూ రేపు ఏ పనులున్నా పక్కన పెట్టి వచ్చి ఓటేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చూసుకుంటే మేము ప్రచారంలో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశామండి. కానీ కొంతమంది దగ్గరకు వెళ్ళలేకపోయాము, రీచ్ అవ్వలేకపోయాము. చాలా తక్కువ సమయం ఉందండి మాకు. మీకు తెలుసది, మనకు చాలా తక్కువ సమయం ఉంది. కేవలం 15 రోజులు మనకు టైం ఇచ్చారు. 4 మండలాలు చాలా వరకు కవర్ చేశాము. కొంతమందిని కలవలేకపోయాము. పేరు పేరున నన్ను క్షమించమని కోరుతున్నాను. క్షమాపణలు తెలియజేసుకుంటూ, మాకు తెలిసిన సమాచారం మేరకు రేపు ప్రధాన పార్టీలు అల్లర్లు, గొడవలు సృష్టించి 7 నుంచి 11 తర్వాత అల్లర్లు, గొడవలు సృష్టించి దొంగ ఓట్లు వేసుకుంటూ పోలింగ్ శాతాన్ని తగ్గించాలని చూస్తున్నారట. ఒకసారి ఎలక్షన్ కమిషన్ గారు ఖచ్చితంగా బందోబస్తుని, భద్రతని పెంచాలని కోరుకుంటూ పోలింగ్ శాతాన్ని 80% వరకు తీసుకువెళ్లాల్సిందిగా మా ప్రార్థన. ఇప్పటి వరకు చూసుకుంటే మన యూత్ పాపులేషన్ 60% 70% ఉందని తెలిసింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ విలువైన ఓటుని వ్యర్థం చేసుకుండా ఒకే ఒక్కసారి రేపు వచ్చి మార్నింగ్ 7 to 11 లోపు వచ్చి మీ విలువైన ఓటుని గాజు గ్లాసు గుర్తుపై వేయాల్సిందిగా ప్రార్థన. జై జనసేన, జై హింద్.